నమస్తే. పూర్వీకుల విరేచనం అలవాట్లు బై డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు. సుఖజీవన సోపానాలు 7వ భాగం. పూర్వం రోజులలో ప్రతి ఒక్కరికి రెక్క ఆడితే కానీ డొక్క ఆడేది కాదు. అలాగే ఆడవారికి కూడా చేతి నిండా పని ఉండేది. కష్టపడి పనిచేయడం వలన ఆకలి ఎక్కువ అవుతుంది. ఆ ఎక్కువ ఆకలికి ఆహారం బాగా ఎక్కువ తినేవారు. తినే ఆహారంలో బియ్యాన్ని పాలిష్ లేకుండా ముడి బియ్యం తినేవారు. ముడి బియ్యంలో పీచు పదార్థం బాగా ఎక్కువగా ఉంటుంది. వేపుళ్ళు, సాంబార్లు, రసాలు రోజు త్రాగేవారు కాదు. మిగతా కూరలు అందుబాటులో లేక లేదా కొనలేక ఎక్కువగా ఆకుకూరలనే తినేవారు. పనిలో చెమటలు బాగా పట్టేవి కాబట్టి వీరు నీరు బాగా ఎక్కువగా ఎప్పుడూ త్రాగుతుండేవారు. ఎప్పుడూ పని చేయడం వలన ప్రేగులో కదలికలు బాగా ఉండేవి. ఆహారం త్వరగా అరిగిపోయేది. ఇల్లు, వ్యవసాయం తప్ప వేరే గొడవలు, టెన్షన్స్ పెద్దగా ఉండేవి కాదు. రాత్రిపూట పెందల కడనే నిద్రపోయేవారు. కష్టపడటం వలన సుఖనిద్ర పట్టేది. తెల్లవారుజామున 3-4 గంటలకు ప్రశాంతంగా నిద్ర లేచేవారు. అక్కడి నుండి దినచర్య ప్రారంభం. మొదటిది విరేచనం. నిద్ర లేచిన వెంటనే మంచం దగ్గర రాత్రి పెట్టుకొని ఉన్న నీటిని త్రాగేవారు. దానితో పొట్టలో లోడ్ పడినట్లయ్యేది. ఆ రోజుల్లో లెట్రిన్స్ లేవు కాబట్టి వెలుతురు వస్తే అందరూ కనపడతారనే భయంతో లేచిన వెంటనే మోషన్కి వెళ్ళాలనే శ్రద్ధ వారిలో ఉండేది. ఎప్పుడైతే కోరిక బలంగా ఉందో అది నెరవేరుతుంది. నీళ్లు త్రాగి విరేచనం పని పూర్తయ్యాకే ఇంకో పనిలోకి వెళదాం అని ఉండేది. పనిలోకి వెళ్ళాక కుదరదని ముందు శ్రద్ధ పెట్టేవారు. నోటిలో వేప పుల్ల పెట్టుకొని చేతిలో చెంబు పట్టుకొని ఫారిన్కి ప్రయాణం కట్టేవారు. నడిచేటప్పుడు చేతిలో చెంబు తనను దొడ్డికి వెళ్తున్నట్టు హెచ్చరిస్తూ ఉండేది. ఆ నడక వల్ల పొట్టలో ముందు పడ్డ నీళ్ల బరువు వల్ల మలం కదులుతూ ఉండేది. దొడ్డికి వెళ్ళే వారికి ఎదురుగా ఆ పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చేవారు ఎదురవుతూ కనబడేవారు. తను విరేచనానికి వెళ్తున్నట్లు తన ఆలోచనలు మారకుండా ఎదురొచ్చే వారి వల్ల గుర్తుకు రావడం జరిగింది. దానితో ప్రేగులలో నరాలు మలాన్ని బాగా సల్లు వదిలి ఉంచేవి. ఇంటి దగ్గర నుండి ఊరు బయటకు వెళ్ళడానికి 5-10 నిమిషాల సమయం పట్టింది. ఈ 5-15 నిమిషాలలో మలం బాగా కదిలి మలద్వారం వద్దకు చేరి ఉండేది. అనుకున్న ప్రాంతానికి చేరిపోయేసరికి ఇక ఆపుకోలేమన్నంతగా వచ్చేసేది. పంచెను కూడా తీసుకుంటూ నడిచి కంగారు పడుతూ కూర్చునేవారు. శాంతం కూర్చోకముందే 3 వంతులు విరేచనం పడిపోతుంది. ఇంకా కొద్ది విరేచనం కొరకు కాసేపు అలానే కూర్చునేవారు. అక్కడ ఎక్కువసేపు కూర్చుంటే పక్క వాళ్ళు ఇంతసేపు కూర్చుంటున్నారు అని అనుకుంటారనే భయం లోపల ఉండేది. దాంతో తొందరగా లేచి పోయేవారు. సాయంకాలం విరేచనం. ఉదయం పూట చద్ది అన్నాన్ని టిఫిన్ కింద తినేవారు. 11 గంటలకు భోజనం నిండుగా తినేవారు. మరలా మధ్యాహ్నం 2:30 గంటలకు అన్నం తినేవారు. ఇలా 2-3 సార్లు భోజనం బాగా నిండుగా తినేసరికి దాంతో ఎక్కువ మలం తయారై ప్రేగు నిండుగా ఉండేది. ప్రేగులో మలం ఒత్తిడి ఎక్కువగా ఉండి మన ప్రయత్నం లేకుండానే కదిలి మనకు వదలమని హెచ్చరిక చేసేది. అలా మరలా 2వ పూట వెళ్ళేవారు. ఒక పూట విరోచనం అయితే రోగం అనేవారు. సాయంకాలం వరకు వెళ్తేనే భోజనం అనేవారు. ఇంట్లో ఎవరికన్నా మలబద్ధకం వచ్చినా, రోజుకి ఒక్కసారి వెళ్తున్నా, ఆకలి మందం వచ్చినా ముందు ప్రేగును క్లీన్ చేయాలనే ప్రయత్నం తప్పనిసరిగా చేసేవారు. వెంటనే కస్తూరి మాత్రలు, ఆమ్లమో లేక ఇంకా ఏమైనా కషాయాలో పట్టించి ప్రేగును కడిగి ఒకరోజు లంఘనం పెట్టేవారు. ఎప్పుడన్నా ఎనిమా చేస్తూ ప్రేగులో దోషాలను పోగొట్టేవారు. నా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ఇలానే చేసేవారు. ఎనిమా చేయించుకుంటే పావలా ఇచ్చేవారు. సంవత్సరానికి 2 సార్లు ఆమ్లం త్రాగించేవారు. అది త్రాగితే ఆ రోజు ₹1/2 ఇచ్చేవారు. ఆ పావలాకో ₹1/2కో ఆశపడి ఎప్పుడు ఆ టైం వస్తుందా అని ఎదురు చూసేవాడు. ఆ డబ్బుతో సేమ్యా, ఐస్ తినవచ్చని కోరిక. మన పూర్వీకులు సాయంకాలం భోజనం పెందల కడనే చేసేవారు. దాంతో భోజనం పెందల కడకే అరిగి రాత్రికి ఆ భోజనం ద్వారా వచ్చిన మలాశయాన్ని చేరి విసర్జనకు రెడీగా ఉండేది. 2 పూటలా విరేచనం అయితే ఎంత సుఖమో ఎంత ఆరోగ్యమో వారికి తెలుసు. అది నిల్వ ఉండడం చెడు అని భావించి మలం విషయంలో అశ్రద్ధ ఎప్పుడూ చేయలేదు. తిండి విషయంలోనైనా అశ్రద్ధ చేసి ఉంటారేమో కానీ మలం విషయంలో ఎంతో శ్రద్ధను కనబరుస్తూ ఉండేవారు. వారు తెలుసుకొని పిల్లలకు అలాంటి నియమాలను, ఆరోగ్య సూత్రాలను చెప్పేవారు. వారిలో ఎక్కువ చదువులు చదివిన వారు తక్కువ కాబట్టి చిన్న చిన్న విషయాల్లోనైనా ఎంతో శ్రద్ధ వహించి ఆరోగ్యానికి హాని రాకుండా వారు చేయవలసిన పని వారు చేసుకున్నారు. సుఖ విరేచనం కావడానికి నేను చెప్పే పద్ధతి కూడా మన పూర్వులు ఆచరించిన పద్ధతిలానే ఉంటుంది. కాకపోతే వారు నీరు త్రాగి రోడ్డు మీదకి నడిచి వెళ్ళేవారు. మనం ఇంట్లో నడిచి వారు సిద్ధమైనట్లు ఆలోచన పెడుతూ సిద్ధం అవుతున్నాము. సో ఇదండి. ఆల్ ది బెస్ట్.